సార్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వాలని 356 ఆర్టికల్ పెట్టి ముఖ్యమంత్రుల్ని ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రుల్ని దొడ్డిదారిగా తప్పించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీనే మొత్తం 75 సార్లు ముఖ్యమంత్రులుగా తీసి హరీష్ అన్న చూడండి ప్రిన్సిపల్ శ్రీ భక్తవత్సల గారికి మదర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ శ్రీ పిసి రెడ్డి గారికి కళాశాల లెక్చరర్ శ్రీ శ్రీనివాసన్ గారిని శ్రీగొండ సమితి కన్వీనర్ శ్రీనివాసన్ గారికి ఈరోజు భారతదేశం యావత్తు ఒక చీకటి రోజుగా అభివర్ణించుకునే ఇటువంటి రోజు ప్రజా హక్కులకు కళ రాస్తూ ఆ రోజు మరి దీన్ని పురస్కరించుకుని ఈ చీకటి రోజు ఈ వ్యతిరేక దినాన్ని ఇక్కడ జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేదికపై ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే ఎమర్జెన్సీ విధించినప్పుడు అరెస్ట్ అయి అనేక ఇబ్బందులు పడి ఆ రోజు ఎమర్జెన్సీ భారతదేశంలో అనవసరమైనటువంటి ఒక అత్యవసర పరిస్థితిని విధించి వేలాది మందిని జైలులో ఉంచడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, లేని ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించి దేశం యావత్తు 21 నెలల పాటు అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకురావడం ఆ రోజు కాంగ్రెస్ నాయకుల పదవీ కాంక్షకు ఒక నిదర్శనం. 1971-72లో గరీబీ హఠావో పేరుతో అత్యధిక సీట్లతో మెజారిటీ సీట్లతో దేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక ఆర్థికపరమైనటువంటివి కావచ్చు, విద్యాపరమైనటువంటివి కావచ్చు నిర్ణయాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను అధికార దాహంతో రాష్ట్రాలలో విపక్షాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి దుర్మార్గ చర్యలకు ఆ రోజు అప్పటి ప్రధాని తెరదీశారు. అయితే అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక సోషలిస్ట్ నాయకుడిపై తను విజయం సాధించలేక ఒక తప్పుడు మార్గంలో ఎన్నికై ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది. అప్పుడు అతను అలహాబాద్ హైకోర్టులో దానిపై కేసు వేస్తే కోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం, ఆ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వడంతో దొడ్డిదారిలో
ఆర్టికల్ 352 అడ్డం పెట్టుకొని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ను ద్వారా దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 1975 జూన్ 25 రాత్రి 11:45 నిమిషాల సమయంలో ఒక అత్యవసర పరిస్థితి దేశంలో విధించడం జరిగింది. అప్పటి నుంచి 21 నెలల పాటు